ఇందరా దుప్పట్లాగా ఎందుకు పాస్పోర్ట్ రాసినట్టు ఉన్నావు? ఎవడరా నువ్వు అర్ధరాత్రిలో? రే ఎవడరా నువ్వు? నేను దెయ్యాన్ని. నేనేమితో వచ్చినా? సరే కానీ ఏం కావాలి నీకు? నిన్ను చంపడానికి వచ్చాను. పక్కన ప్లేస్ వచ్చి పడుకోవడానికి ఏంట్రా? నిన్ను చంపడానికి వచ్చాను. అరే నేనే చచ్చిపోయినరా. నువ్వు ఫిజికల్గా చనిపోయావు, నేను మెంటల్గా. అది అర్థం కాలేదు. నా బతుకుడు నాకు అర్థం కావట్లేదు. సరేదా నీకు అర్థమైతే చెప్తాను. కానీ బ్రో ఈ గెటప్ కొంచెం ఆడుగా ఉంది. నార్మల్ గెటప్లో వచ్చి కలిసి కూర్చొని డిస్కస్ చేద్దాం. ఊరికి ఇంటికి దూరంగా ఉంటుంది నాకు. ఒక డే ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? ఎలా ఎండ్ అవుతుందో తెలుసా? పొద్దున్నే మా రూమ్మేట్ సంబంధం లేకుండా గోల చేసి లైట్లు ఆన్ చేస్తారు. అప్పుడు నా డే స్టార్ట్ అవుతుంది. డే స్టార్ట్ అయ్యి అవ్వగానే ఫస్ట్ నేను చూసుకునేది ఏంటి తెలుసా? నా మొబైల్. ఒక్క మెసేజ్ రాదు, ఒక్క కాల్ ఉండదు. అయినా సరే ఏదో ఒక చిన్న హోప్, ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, కాల్ వచ్చిందేమో అని. సరే కదా అని టైం వేస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తానా? నా దరిద్రం ఏటో, నేను ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లోనే నాకు రీల్స్ అన్నీ కనిపిస్తాయి. సరే రీల్స్ చూసి టైంపాస్ చేద్దాం అన్న టైంకి నాకు గుర్తు వస్తుంది కాలేజ్ టైం అయిందని. కాలేజ్ రెడీ అవుదాం అనే టైంకి ఒక కాల్ వస్తుంది. పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. చెప్పమ్మా. ఎరా లేచావా? ఇంకా పడుకొని ఉన్నావా? కాలేజ్ రెడీ అవుతున్నాను. ఏ నిద్రమత్తులో మాట్లాడుతున్నావు? నిద్రమత్తలేదు. రే నీకు నచ్చిన వంటలన్నీ వండాను, వచ్చినప్పుడు పట్టుకొని వెళ్దు కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం ఎవరికి పెట్టక. రావడం కుదరదని. డబ్బులు ఉన్నాయా? డాడీతో ఫోన్పే చేయించమంటావేమన్నా? ఉన్నాయి, సరిపోతాయి. ఈ వారంకి అయితే ఇవాళ సెట్ అయిపోతాయి. కావాలంటే ఫోన్పే చేయమని చెప్తాను డాడీని. టైంకే కదా తింటున్నాను. టైంకే తింటున్నాను. నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఆర్డర్ పెట్టుకుని బిర్యానీ తిన్నాం. హే పేస్ట్ ఎవరా? చూసుకోవాలి కదరా. ఏరా నాన్న, రాంబాబు కూతురికి జాబ్ వచ్చిందంటే మరి నీకెప్పుడు వస్తుందిరా? అందరూ నీ ఉద్యోగం గురించి ఇచ్చేస్తున్నారా? అది పెనం మీద దోశ కాదు కదా నాన్న, ఉద్యోగం. ఎవడ క్రెడిబిలిటీ అడుగుంటుంది. టైం వస్తుంది తప్పకుండా. సరేరా, మేము నాయకెత్తున్నాను, ఒకసారి మాట్లాడు. ఏ రాలుడు సబ్జెక్ట్స్ ఉండిపోయాటగా? ఎన్నున్నాయి ఏంటి? అవును 3 ఉన్నాయి. ఏదైనా అల్లుడు ప్లానింగ్ చేసుకోవాలి. అల్లుడు ప్లానింగ్ ఇంపార్టెంట్. చూసుకోవాలి కదరా బాబు. ఇప్పుడు నీ ఒంట్లో షుగర్ ఉన్నట్టుంది. అవును ఉంది. ఎన్ని రోజుల నుంచి ఉంది అది? రోజులు అంటావేంటి? సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకు వచ్చిందంటావు? ప్లాన్ చేసుకోవాలి కదా. వయసులో ఉన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే షుగర్లు గట్టా రావు కదా. ఇప్పుడు లేట్ అయింది అనుకో, అది ఎక్కడైనా స్ప్రెడ్ అయింది అనుకో, అది కోసం పక్కన పెడతారా? అవసరమా మనకి? ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఏమవుద్దంటే షుగర్లు గట్టా రావు. సబ్జెక్టులు కూడా అంతే, కూరని ఉంచుకో, అవే ఉంటాయి. ఇదంతా కాదల్లుడు, ఇంగ్లీష్ ఇంపార్టెంట్ మనకి. ఏది ఒక 2 మొక్కలు ఇంగ్లీష్ మాట్లాడు చూద్దాం. నీకెంత ఇంగ్లీష్ వచ్చా? అది మా ఏమన్నా వాళ్ళడు ఒక్క మొక్క కూడా అర్థం కాదు. ఇంగ్లీష్లో పొగడాను మా. ఎంత బాగా పొగడానంటే నువ్వు ఇమాజిన్ కూడా చేసుకోలేవు, అంత బాగా పొగడాను నిన్ను. ఏది మీ నాన్న కూడా 2 మొక్కలు పొగుడుతూ ఆఫర్ నీకు మాత్రమే. నాన్నకు ప్రేమతోలాగా మాయకు ప్రేమతో. సరే అయితే ఆఫీస్కి వెళ్తాను, అక్కడ మా కొలీగ్స్ ముందు కూడా. ఎక్కడికి వెళ్ళా పొగడతాను మా, నువ్వు అంతరిక్షంలో వెళ్ళా పొగుడుతాను. సరేనా? నమ్మకం. ఏరా వచ్చి నెల రాజీపల్లిని గుర్తుంది కదా, వస్తున్నావు కదా? చదువుతాను. మార్చి 14 కదా పెళ్ళి. 2 రోజుల ముందే ఉంటానులే. సరే అమ్మ, అయితే ఉంటాను. బాయ్. నిన్నెవడే జాబ్ తెచ్చుకోమన్నాడు తొక్కలాగా? జాబ్ నాదేనా, జీతం నీదేగా. సరే కానీ డబ్బులు ఉన్నాయా? లేవు. ఏంటి నిన్నే 200 వేసాగా? దాకా ఉండేవి, ఇప్పుడు లేవు. ఇంకో 300 వేస్తున్నా, 2 days సర్దుకో. బాయ్. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ పేరు అర్చన కదా, వాళ్ళ అమ్మ పేరు తాంబూలమా? ఆగరమైత్రా అయినా నువ్వు చదువుకున్నావాడి కదా, చదువు ఉండాలి, దాంతోపాటు ఎంజాయ్మెంట్ ఉండాలి. మరేం నీ బాధ? ఎంజాయ్మెంటా? దా మా క్లాస్కి వచ్చి చూడు. ఒక్కొక్కడు ఒక్కొక్క వింత మనిషి. ఒకవేళ
మా సార్ హచ్ అని తుమ్మారే అనుకో, క్లాస్ మొత్తం రే టిఫిన్ చేయలేదురా. అటెండెన్స్ పడితే అదే ఫుల్ మిస్ రా. సార్ రండ్రా, కానీ అటెండెన్స్ మాత్రం సార్ అదే సార్ 2 నిమిషాలుగా లేట్ అయ్యాం. 8:30 అంటే 8:30 రా, వస్తారండి లేకపోతే వెళ్ళిపోండి. మనం ఎంత కరెక్ట్ టైంకి వచ్చినా 5 minutes లేట్ అయ్యో 4 minutes లేట్ అయ్యో అని మనకి అటెండెన్స్ అయ్యారు శివాజీ. రే మీ ఫ్రెండ్ వేణుయేడ్రా? ఆడికి 2 రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు సార్. ఏమైంది? అంటే ఆడి గర్ల్ ఫ్రెండ్ ఆడికి 2 రోజుల ముందు కూల్ డ్రింక్ ఇచ్చిందండి సార్. మిలిటరీ సంబంధం కుదురుంటుంది లేదా, కూర్చో నువ్వు. అయినా కాలేజ్ కిందకి రా, లేట్ వెళ్తాం, టైంకి వెళ్ళిపోవచ్చు కదా. కాలేజ్ టైంకి వెళ్ళిపోవచ్చు. ఒక బస్సు సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? మహా అయితే 60 మంది, 60కి 60 మంది నించొని ఉంటారు. ఎక్కడ బస్సు ఎక్కితే కాలేజ్కి వెళ్ళే టైంకి ఎంతమంది ఏలబడుకుని వెళ్తారో తెలుసా? తెల్లారి లేచి టిఫిన్లు చేయకుండా క్యారేజీలు కట్టుకొని బ్యాగులు మోసుకొని అంత కష్టపడి వెళ్ళింది ఎందుకు అనుకున్నావు? మా ఏదో పీకేస్తామని కాదు, అటెండెన్స్ వేస్తారు. అంత కష్టపడి అంతా లేట్ అవుతా? ఒక బ్రాంచ్ ఉంటే 100 మంది ఉంటారు. మొత్తం ఎన్ని క్లాసులు ఉంటాయి, ఎన్ని బ్లాకులు ఉంటాయి? ఈజీగా 2000 మంది వేసుకో. 2000 మందికి 60 మంది సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సు సరిపోద్దా? అందుకే లేట్ అవుతుంది. లేట్కి వెళ్తాం, కావాలని వెళ్ళాం కదా, రాసి పెట్టి ఉంటుంది. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వెయ్యి పరుగులు తీ బిర బిర ఉరకలు వెయ్యి బిర 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 చర 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 బిర బిర చర చర బిర బిర చర చర. సార్ క్లాస్ చెప్తున్నప్పుడు అందరూ బాగానే వింటున్నారు కదరా, మరి నీకేంటి ప్రాబ్లం? That story was good. Whoa! Wait for the next one. క్లాస్లో అందరూ ఉన్నాం, కానీ ఒక్కడో క్లాస్ వినట్లేదు. ఏదో క్లాస్ వింటున్నట్టు నటిస్తున్నాం అంతే. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. మా సార్ ఏమో మమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు ఎదవ ఎంతో తిట్టం, కానీ అతని ఎక్స్పెక్టేషన్లు అతనివి. కానీ మేము మా మైండ్లో ఏమవుతుందో ఒకసారి క్లియర్గా చూడు. ఐదు వేలుంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలుంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా. ఎవరి దగ్గర చేయి చాచి 5 పైసలు అడగాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. ఎందుకు తెలుసా, ఇప్పుడున్న సమాజంలో ఆకలి ఇంకా ఎంత సాధిస్తారా? ఇంటి పేరు అని ఎవరికి కావాలయ్యా? ఇంటి పేరు పెళ్ళైనోడికి కావాలా? ఇంటి పేరు మా ఆయన పేరు చెప్పుకొని ఊరు మసాలా ఎర్ర కారం గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్ర రూపి కుడిగా కూడా వస్తాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ, మోసం. డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవడు ఇంకా వేగం పెరిగింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మా. ఏంట్రా ప్రసాద్, ఏమైందిరా? అమ్మా నీకు తెలుసా, క్యాంపస్ ఇంటర్లో సెలెక్ట్ అయ్యాను. ఏమండి? Was coming and it beats the fielder. Where does the Indian skipper go? Yes, he does. That's what we say. అది రేపటి భావతారాలు చూసావా? బుర్రలో ఇది పెట్టుకుని క్లాసులు ఎలా వింటున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. సార్ ఏదో చెప్పిస్తాను అనుకుంటున్నారు, కానీ ఎవ్వడం వినలేదు. సార్ అంత కష్టపడి చెప్పినందుకు మామూలు ఏమనుకుంటున్నారు ఒక్కసారి చూడు. వీడు చెప్పింది ఒక ముక్క అర్థం కాలేదు. ఎగ్జామ్ ముందు యూట్యూబ్లో చూసి చదువుకోవడమే. ఏం చెప్పాడో తెలియదు కానీ బావా ఏదో చెప్పాడు. రే ఎవరికైనా ఈరోజు చెప్పిన క్లాసులో డౌట్లు ఉన్నాయా? బావా డౌట్ అడిగినాడు మాత్రం పెద్ద ఎదవరా. రే రవి, కరెంట్ డివిజన్ రూల్ చెప్పరా. ఎన్నిసార్లు అవుతావురా ఎత్తవ్వా?
హ్యాపీగా ఉంది కదరా నీకు? అతను అంత కష్టపడి చెప్తున్నారు కదా, మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు క్లాసులో. హానెస్ట్ కూడా చెప్పు, ఎప్పుడో 1980s బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చాయి, 1990s కలర్ సినిమాలు వచ్చాయి, 2000s 3D సినిమాలు వచ్చాయి, ఐనాక్స్లు అన్నారు, ఐమాక్స్లు అన్నారు. సరే ఇవన్నీ పక్కనట్టే, కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇంట్లోకి వెళ్ళి రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్లు వచ్చాయి. రావడంలో తప్పలేదు. టెక్నాలజీయే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే రోజుల నుంచి ఇంట్లో కూర్చొని సినిమాలు చూసే రోజుకి పడిపోయింది. కానీ మాకు చెప్పే సిలబస్ ఎప్పుడో ఎవడో కనిపెట్టాడు, అప్పటి నుంచి ఇప్పటికీ అవే మేము చదవాల్సి వస్తుంది. అది మ్యాటర్ కాదు, మనం వాడుతున్న ఫోన్లు కీప్యాడ్, టచ్. కానీ మా సిలబస్లో ఎవడు ఏ ఫామ్లో కనిపెట్టాడో ఈ రోజుకి అదే చదువుతున్నాం. చదవడం కూడా ప్రాబ్లం లేదు. ఆనెస్ట్గా చెప్పు, తెల్లవారు ఫస్ట్ పీరియడ్లో కూర్చుంటాం, ఒకసారి వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, ఇంకో పీరియడ్ ఇంకొకసారి వస్తారు ఏదో చెప్తారు వెళ్ళిపోతారు, ఇంకొకసారి వస్తారు ఇంకోటి ఏదో చెప్తారు వెళ్ళిపోతారు. 3 గంటలు మనం కూర్చొని చూసే సినిమాయే ఒక సీన్ తర్వాత ఒక సీన్కి మనం బోర్ కొట్టినప్పుడు నాన్ స్టాప్గా 6 గంటలు ఏకదాటిగా ఒకసారి తర్వాత ఇంకొకసారి వచ్చి క్లాస్ చెప్తే ఏటని గుర్తుంచుకుంటాం, ఏమని అర్థమవుతుంది? మనుషులం కదా, రోబోలం కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావట్లేదు ఈ మధ్య. ఎంత అర్థం చేసుకోవడానికి మేమెంత? అయినా ఎవరో కనిపెట్టిన ఫార్ములా గంటల మేము రుద్దే బదులు మేమేం కనిపెట్టగలమని ఆలోచించే ఫ్యాకల్టీ బ్రాంచ్కి ఒకరైనా ఉన్నారా, కాలేజీలో ఒకరైనా ఉన్నారా? నిన్ను చూస్తే నాకే చిరాకేస్తుందిరా. అసలు ఏట్రా నీ ప్రాబ్లం? మగాడివే కదరా నువ్వు. నా ఏంటి నీకేంటి, నువ్వు మగాడివే, హ్యాపీగా ఉంటావు అదే కదా నువ్వు అనుకుంటున్నావు. లైఫ్ అందరికీ ఒకేలా ఉండదు. ఇప్పుడు హానెస్ట్గా కూడా చెప్పాలా, చిన్నప్పుడు పుట్టగానే హాస్పిటల్లో ఉన్నప్పుడే, ఇన్ఫ్యాక్ట్ నేను పుట్టక ముందే మొత్తం అందరికీ ఒక పెద్ద డిస్కషన్, అబ్బాయి పుడుతుందా అమ్మాయి పుడుతుందా అని. అబ్బాయి పుట్టగానే మా అమ్మ నాన్న నేనేదో జీవితంలో సాధించేస్తాను, నా కొడుకు పుట్టాడు ఆడే మమ్మల్ని ఉద్ధరించేస్తాడు అని వాళ్ళకి అదో హోప్. చుట్టాలు వీడు ఏమవుతాడు, ఏమైనా అవుతాడా, ఏం అవ్వకుండానే పోతాడా అని వాళ్ళకి అదో హోప్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఎక్స్పెక్టేషన్స్. ప్రపంచం మొత్తం ఇంటికి వెళ్ళగానే తాత మా అమ్మ పిన్ని బాబాయ్ రకరకాల చుట్టారు కాదు, పెరిగే కొద్దీ ఒక్కొక్కటి మనకు తెలుస్తుంటాం. చిన్నప్పుడు 10 మంది చుట్టాలు ఉంటారు, అందరూ బాగా చదువుతారు, మనకు చదువు ఎక్కదు. మా నాన్న పెదనాన్న కొడుకు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవట్లేదు? చిన్నాన్న కూతురు ర్యాంక్ వస్తుంది, నీకు ఎందుకు రావట్లేదు? వయసులో నీకన్నా చిన్నది బాగా చదువుతుంది, నువ్వు ఎందుకు చదవట్లేదు? ఎందుకు చదవాలి? కనకముందే నాకేం తెలుసు అంటే, భూమి మీద రాకముందే నాకు తెలియదు కదా, బయటకు వచ్చిన తర్వాత పెద్ద యుద్ధం అవుతుంది, ఫస్ట్ ర్యాంకులు తెచ్చేసుకోవాలి అని. సరే పోన్లే, మా అమ్మ నాన్న చెప్పారు కదా అని కష్టపడితే ఎంతవరకు చదువుతాం. 10th అయిపోద్ది. ఏదో ఒకరోజు మండల ఆఫీస్కి వెళ్ళాను, ఆధార్ కార్డులో నాది డేట్ ఆఫ్ బర్త్ స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉందని. ఆ మండల అధికారి అంటున్నాడు, భయ్యా నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎందుకో తెలుసా, ఇలాంటివి మార్చుకోవడానికే డేట్ ఆఫ్ బర్త్లో ఏమైనా మిస్టేక్లు ఉన్నాయి కనుక అన్నాడు. ఆ మాత్రం 9 పాయింట్లు తెచ్చుకోవడం ఎందుకు అన్నారు చిన్నప్పుడు అమ్మ నాన్న. 10th పాస్ అయితే చాలు, జీవితం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అనేసి. చాలా పెద్ద బొమ్మ ఇంటర్ జాయిన్ అయ్యాను. ఇటుకలు పుస్తకాలు, కడుపుకు పడిని కంచాలు, అలా గడిచిపోయింది 2 సంవత్సరాలు. ఇంటికి ఎప్పుడు వెళ్తా అని చికెన్ షాప్ ముందు కుక్కలాగా డేట్లు ఇలా లెక్కేసుకుంటూ ఉండేవాడిని. అయిపోయింది. ఆ నరకంలో 2 సంవత్సరాల తర్వాత అయిపోయింది. ఈ సెట్ ఏదో రాశాను, అప్పుడు అదే డైలాగ్. ఇంటర్ ఒకటి అయిపోతే బీటెక్ 4 ఏళ్ళు నవ్వుకుంటూ బతికి వచ్చాను. బీటెక్ జాయిన్ అయిపోయాను, మంచి ర్యాంక్ రాదు, దూరంగా ఎక్కడో కాలేజ్ వచ్చింది, జాయిన్ అయ్యాను, రూమ్లో తీసుకున్నాను. బీటెక్ వచ్చిన తర్వాత ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది నాకు తెలియకుండా చుట్టూ ఫామ్ అయిపోయింది. ఈ సినిమాలో చూపించినట్టు రఘువరన్ బీటెక్, హ్యాపీ డేస్, ఈ సినిమాలు ఉంటాయి కదా, 7 జడదోపింది అవే. సరే 10th అయిపోతే లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు అన్నారు, ఇంటర్ అయితే హ్యాపీగా ఉండొచ్చు అన్నారు. బీటెక్ అయిన తర్వాత నా అసలైన లైఫ్ స్టార్ట్ అయింది. మంచి ర్యాంక్ రాలేదు, దూరంగా ఏదో కాలేజ్ దగ్గరలో ఒక రూము సెట్ అయిపోయింది. వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళేవాడిని. మా నాన్న ఇంటికి వెళ్ళిన ప్రతిసారి 500 చేతులు పెట్టేవాడు. రూమ్కి రావడం, తినడం, కాలేజ్కి వెళ్ళడం, రూమ్కి రావడం, తినడం, కాలేజ్కి వెళ్ళడం. కాలేజ్లో చేసింది ఏం లేదు,
ఫార్మాలిటీకి పెళ్లి కూతురు రెడీ అయ్యి పెళ్లి మనలో కూర్చున్నట్టు పుస్తకాలన్నీ నీట్గా ఉట్టుకొని మంచి హెయిర్ స్టైల్ గట్టా దూకొని పౌడర్లు తీసుకొని క్లాస్లో వెళ్ళి కూర్చోవడమే. వాళ్ళు చెప్పింది ఒక ముక్క అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుతుంది? అర్థం చేసిన బుర్ర నాకు ఎక్కడ ఉంది? నిజంగా నాకు ఆ బుర్ర ఎందుకు లేదు అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళతోటి వీళ్ళతోటి కంపేర్ చేయడం వల్లే నేను చదువుకోలేకపోతున్నానా? సరే మా నాన్న తప్పేం లేదు. బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. కళ్ళు మూసి తెరిచేలోపు 4 బ్యాక్లాగ్స్. ఒకరోజు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్న నాకు 200 ఇచ్చాడు రిటర్న్ రూమ్ పోతున్నప్పుడు. ఆ 200తోటే 1 వీక్ మొత్తం గడపాల్సి వచ్చింది. మా నాన్న నాకు 200 ఇచ్చాడని కోపం. ఆ 200 నాకు సరిపోలేదు. మా నాన్న నాకు 200 మాత్రమే ఇచ్చాడని మా నాన్నతో మాట్లాడడం మానేశాను వీక్ అంతా. ఆ వీక్ తర్వాత ఇంటికి వెళ్ళాను. ఫంక్షన్ చుట్టాలందరూ అడిగారు. మా మామయ్య అడిగాడు, అరే అల్లుడు మీ నాన్న దగ్గర 4 లక్షలు అప్పు తీసుకున్నాడు రా, 4 రూపాయలు వడ్డీ అని. 4 రూపాయలు వడ్డీ అది కూడా తెలియదు ఇప్పటికి. తర్వాత ఆలోచించాను. మా మావయ్య అన్నాడు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయా అని. 4 సబ్జెక్టులు ఉన్నాయి మాయా అన్నాను. 4 సబ్జెక్టులు ఉండవేట్రా, మీ నాన్న మంచితనం నీకు ఈ పాటి నెక్స్ట్ నువ్వు జాబ్కి రెడీగా అయిపోవాలి కదా అన్నాడు. నాకు అర్థం కాల. 4 సబ్జెక్టులు ఉన్నందుకు నానా రకాలుగా నవ్వారు అందరూ. అంతే సబ్జెక్టులు ఉందో నవ్వుతారా? సరే అయినా సరే నాకేం పట్టించుకోలేదు. అప్పుడు మా నాన్న అన్నాడు, భుజమ్మ చేసి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉంటే మొత్తం నీ మీద ఆధారపడుతుంది, ఒక జాబ్ తెచ్చుకో డాడీ అనేసి. చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు అన్నీ ఇచ్చాడు, కానీ నేను మా నాన్న నాకేం ఇవ్వలేదో దాని గురించి ఆలోచించాను. అప్పుడు అర్థమైంది, సరే ఎలాగైనా జాబ్ తెచ్చేసుకోవాలి అనేసి మళ్ళీ సేమ్ కాలేజ్కి వెళ్ళాను. వాళ్ళు చెప్పింది ఒక ముక్క అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవుతుంది? ఒక పీరియడ్ తర్వాత ఇంకొకరు తర్వాత ఇంకొకరు వాళ్ళు ఏదో చెప్పుకెళ్ళిపోతున్నారు, నేనేదో వింటున్నాను తప్ప నా శ్రద్ధ ఎక్కడ ఉంది? లేదు. చెప్తున్న వాళ్ళని బ్లేమ్ చేయలేను, వింటున్న నన్ను నేను బ్లేమ్ చేసుకోలేను. ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లో బతికేస్తున్నాం మేమంతా ఒక మగాడిగా పుట్టినందుకు. నేను చూస్తున్న మనుషుల్లో ఒకడు బైక్ లేకపోతే జీవితం లేదంటాడు, ఒకడు ఫోన్ లేకపోతే జీవితం లేదంటాడు, ఒక్కొక్కడు నాకు సినిమా జీవితం అంటాడు, ఒకడు నాకు పిల్లల జీవితం అంటాడు. ఎవరికి జీవితం మీద ఏ హోప్ లేదు, ఏమవుతాడు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడే ఏదో అవుతానని ఇప్పటి నుంచి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్లో ప్రతి ఒక్కడు బతికేస్తున్నాడు. బతకడం అలవాటు అయిపోయింది. అలా బతికే మనుషుల్లో నేను ఒకడిని. నాకేం కావాలో నాకు తెలియదు, కానీ జాబ్ కావాలి. ఏ జాబ్ కావాలో తెలియదు, కానీ జాబ్ కావాలి. నాకు ఏ స్కిల్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ జాబ్ కావాలి. పుస్తకం తీసి ముందు కూర్చోబెడితే దెయ్యాలు పోతల్లా కనిపిస్తాయి, అయినా సరే చదవాలి. ఎందుకు? నాకు జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్లో 1కి 100 సార్లు నాలో నేనే అసలు జాబ్ ఎందుకు కావాలి? మా నాన్న కోసం కావాలి. నాకు అర్థం కావట్లా, నాకు ఈ రోజుకి అర్థం కావట్లా. అందుకే తెల్లవారు కాలేజ్కి వెళ్తాను, ఒక్కొక్కరు ఒక్కొక్క వింత కనిపెడతాడు. నా బెంచ్లో నేను కూర్చుంటున్నాను, ఇంటికి వస్తాను, నైట్ పడుకుంటున్నాను. ఆ పడుకున్న 10 నిమిషాల ముందు గుండెల మీద చేసుకుంటే ఈరోజు అసలు నేను ఏం చేశాను? ఏం చేయలేదు. ఈరోజు నాకేం మంచి జరిగింది? నాకేం మంచి జరగలేదు. ఈరోజు నేను తప్పు చేశానా? తప్పు చేయలేదు. మంచి జరగలేదు, తప్పు చేయలేదు. మరి ఎందుకు బతికాను? అసలు ఈరోజు ఎందుకు బతికాను తెలియదు. తిన్నాను, బుక్స్ తీశాను, పడుకున్నాను, అంతే. రోజు మొత్తం అలాగే జరుగుతుంది. హ్యాపీనెస్ ఎక్కడుంది బ్రో ఇందులో? హ్యాపీనెస్గా ఎందుకు ఉంటాను? మా ఇంట్లో సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కాలేజీలో సిచ్యువేషన్స్ అన్ని తల మీద పెట్టుకొని ఏ మగాడైనా ఎవరో హ్యాపీగా ఉంటాడు. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎలారా పైకి అలా నవ్వుతూ బ్రతుకుతున్నావు? ఎందుకంటే నేను మగాడిని. పోరా, ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు. My flow, Baba, that's what they say. B to the A to the B to the A. Yo, I'm about to begin. For the justice I will win. Now time to declare the winner of the class, P7 from Ramu Engineering College.